ఇదంతా స్కామ్ గైస్. ఇదంతా ప్రతి ఇంట్లో జరిగే స్కామ్ తెలుసా? బాగున్నావురా నువ్వు ఎలా ఫేస్ వంకరగా పెడితే నేను కూడా వంకరగా పడతాయి. అది ఇలా అంటావు ఇలా అంటావు. యాక్షన్. హాయ్ గైస్. ఓకే స్టార్ట్. ఏం చేస్తున్నారా? మై మోస్ట్ ప్రీషియస్ ల్యాప్టాప్ ఇన్ మై లైఫ్. మ్యూజియంలో పెట్టచ్చు దాన్ని తీసుకెళ్ళి. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తున్నది దీన్ని? సంవత్సరాలు కాదు, హ? 8 months. నిజం చెప్పు. 8 years. దాంట్లో చెదపురుగులు బయటకు వస్తాయి చూడు. పురుగులు అప్పుడు ఏం తీసుకోడదండి, పెస్టిసైడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు అంతే. నీకు ఇంకోటి చెప్తున్నా, నెవర్ ఎవర్ డిస్కరేజ్ దిస్ ల్యాప్టాప్. ఇందులోనే నువ్వు అన్ని నేర్చుకున్నావు. రూట్స్, డోంట్ ఫర్గెట్ ద రూట్స్ బ్రదర్. అమ్మా ఆన్ అవుద్దా ఆన్ అవుదా? రే ఏంట్రా సరే ఆన్ చేయి. రావట్లేదా? వచ్చిందిరా. స్క్రీన్ ఏంటి అలా అయిపోయింది? పక్క నుంచి అలా కనిపిస్తుందా? వచ్చిందిరా. ఏమనుకుంటున్నావురా? సారీ నాట్ సారీ ల్యాప్టాప్ అమ్మట్లేదు అయితే నువ్వు. ఇది అమ్మడానికే ఓపెన్ చేసావు. డోంట్ ఫర్గెట్ ద రూట్స్ అన్నావు కదరా. Few moments later. పేలిపోద్ది ఇప్పుడు బ్రో. బ్రో రావట్లేదే. చెల్లి వాడుకోవచ్చు. చూడు ఎంత నీట్గా ఉందో చూడు. వాడుకో. చూడు అది చూడు అసలు చూడది. ఇది టచ్ స్క్రీన్ అని చెప్పి మన వాళ్ళకి బుర్రపడిపోతుంది. అది ఇప్పుడు వస్తుంది. ఆగు వస్తుంది గైస్. టచ్ స్క్రీన్ గైస్. అది మీకు తెలుసా? అరే జోక్ చేస్తున్నా అనుకుంటారు. ఒకసారి ఆగు. రావే. ఏమవుతుంది అంతే కదా, నువ్వు ఎంటర్ కొట్టాలి ఇప్పుడు. బ్రదే లిటిల్ బిట్ టైం అయింది. కొంచెం టైం వెయిట్ చేయండి. 2000 years later. పిన్ అండి మర్చిపోయిన. ఎవడు పిన్ను? ఏం పిన్ను? చూసావా అందగాడు. ఇదంతా స్కామ్ గైస్. ఇదంతా ప్రతి ఇంట్లో జరిగే స్కామ్ తెలుసా? బీటెక్ వెళ్ళగానే ల్యాప్టాప్ లేనిదే చదవలేము అని చెప్పి కొనిపించుకుంటారు కదా. ప్రెజెంటేషన్ ఆర్ ల్యాబ్ వేసుకోవాలి, నెట్ బీన్స్ ఐడి వేసుకోవాలి. ఇంత పెద్ద స్కామ్ ఇది, పెద్ద స్కామ్. తెప్పించుకున్నాం గైస్. ఇది యుఎస్ నుంచి వచ్చిన ల్యాప్టాప్. ఇది అప్పట్లో 45,000. ఒక్క ప్రెజెంటేషన్ కావడం మొత్తం తమిళ్ మలయాళం అని తేడా లేకుండా అన్ని సినిమాలు చూస్తాడు. టు ది సినిమా ఫ్యాన్ ఇన్ మీ. One eternity later. హలో ఫ్రాన్స్. ఫ్రైడే నైట్ అంటే వీకెండ్ రాగానే ఏం చేయాలి? పవన్ ఇంటికి మాదాపూర్ వెళ్ళిపోవాలి. అది మన అవుట్ఫిట్ ఎలా ఉంది? బాగానే ఎక్స్ట్రా. ఓకే, ఇది మాకు లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి సీక్రెట్ శాంతా అని చెప్పి ఆడవాడు దుబ్బితే అక్కడ చిట్టి ఇచ్చింది. చిట్టి అంటే శైలజ ఫ్రెండ్. సో యా బాయ్. అరే చా హెల్మెట్ ఇంకా మౌంట్ చేసుకోవాలి. హెల్మెట్కి ఇంకా సెట్ చేయాలి, లేకపోతే మోడ్ బ్లాగింగ్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ద టోర్నమెంట్. రేపు ఎలాగో సాటర్డే సండే కాబట్టి రేపు సెట్ చేసి కొడదాం. గైస్ వచ్చిన ఫన్నీ థింగ్, షూ ఎత్తుక్కుంటున్నాను. ఇంకో షూ ఉండాలి. ఏది అని సంధ్యాలో ఒకటి బయట ఒకటి లోపల ఉంటుంది అని ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది మనకి. సో ఇంకో షూ ఉంటే అది వేసుకుని వెళ్తున్నాం.
క్వాలిటీలో. A few moments later. బ్లాగ్ తీసావా? హలో యాక్షన్ హాయ్ గైస్. లిటరల్లీ Hey, what is this, man? this is cutest camera in the world. Yeah, exactly. ఆ కెమెరా పేరు పెట్టు. బుజ్జి అప్పుడే పెట్టావా? పెట్టమని పెట్టాడు. ఇప్పుడు పెట్టమంటే పెట్టాడు కదా. మొన్న ఎప్పుడో అనిపించింది. ఎక్కడ కొన్నావు? నేను రంగమ్మ అనుకున్నాను. యుఎస్ నుంచి. తెప్పించుకున్నారా? రంగమ్మ. యా. రంగమ్మ ఏం పేరు అన్నా? రంగస్థలం సినిమా చూసాను. రంగమ్మ అత్త కదా? రంగమ్మ అత్త. అంటే వద్దు. ఏదైనా పర్లేదు. Yes, emotion చాలు. తలపతి బ్రిడ్జ్ సీనా? రికార్డ్ అయిపోతుంది. ఆయన ఏజ్ కి అసలు మామూలు మెయింటైన్ అదే కదా. Oh, music దీంట్లోలా? చూడాలి చూడు. అక్కడే కదా అదే, వచ్చేసాడా? కాదండి వచ్చేయడం అంటే అది అలాంటి ఉంటుంది. అలాగా అది కొంచెం కొంచెం వేసుకుని అప్పుడు ముందు కట్ చేసుకుని ఉంచుకోండి, మళ్ళీ అప్పుడు కట్ చేసి అసలు బిర్యానీ ఇలా కట్టిస్తే అసలు పొట్లాలు ఇట్లా ఇలా మా డాడీ మొత్తం చెప్పేవాళ్ళు భలే ఉంటుంది. పట్టించడం పోలీసులకి ఎమోషనల్ సీన్. బట్ ఈ పనికి మాలిన ఐట్యూన్స్ స్పాటిఫై డైలాగ్ తో ఖరాబ్ చేశారు మొత్తం సీన్ ని. ఇంకోవైపు మన కేజీ తాత విచిత్రమైన బ్యాక్గ్రౌండ్ లో సెట్టింగ్స్ లో జనాలు దొబ్బి తినే హోమ్ ఫ్రాన్స్. ఇప్పుడు ఏంటో తెలుసా? డెజర్ట్స్ ఒకటి కాదు రెండు కాదు, సారా తార అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ యాంటీ గ్రావిటీ సెట్టింగ్ లో సొల్లు అక్కడ కాదు. అక్కడ కూడా ఉంటాయి. అవి కొంచెం బండా టిష్యూస్. రోస్ట్ మోటం వీడియోస్ చూసి చిల్లింగ్. ఈ గాల్లో ఎగిరే సొల్లు బ్లాగ్ చేస్తున్నాడు అన్న. ఏదో సొల్లు బ్లాగ్ చేస్తున్నాడు. అయ్యో అంటే మన శంకర్ అన్న, నేను ఎప్పుడు చేస్తున్నాడు అన్న. అందరికీ షేర్ చేశాను. ఇదే కదా ఎవరికి చేయలేదు. అయ్యో ఇందాక నుంచి ఏది అనుష షేర్ అంటున్నాడు, అడుగో సార్. అన్నయ్య. అంటే ఆ రోజు పొద్దున్నే లేచి మూడు పట్టి అన్నమాట. దానికి అసలు ఇది ఏం మొత్తం కారిపోయింది కింద డబ్బాకి. డెజర్ట్ తిన్నామండి, చెత్త చెత్త చేయమాకండి. డౌట్ వచ్చి నువ్వు పెళ్లి ఆలోచించినావు, అది ఎవరు నమ్మలేదు. వర్స్ట్ అనుష, వర్స్ట్ ఘోరం. తెల్ల Appendicitis inducing background score. చెయ్యి వేస్తేనే కదా చిల్లర రాలేదు. సో ఫస్ట్ లో ఒక అమ్మాయి ఫేస్ పెయింట్ వేసుకొని బిల్డింగ్ నుంచి కిందకి దూకింది చూడండి. నీ దగ్గర ఉన్న 150 తులాల్లో 100 తులాలు నీవి కావు. అవునురా, లోన్ తీరేదాకా అవి ఇక్కడ BGM బాగుంది. సినిమాలో తాతకి 6 ప్యాక్ కూడా ఉంటది. అబ్బో రాడ్డది ఒక రాడ్. A few moments later. మొత్తం బెస్ట్ బన్ పరోటాలు ఇదిగో ఇంత సైజ్ పరోటాలు. బన్ పరోటా ఆడైపోద్ది. ఇలా పెద్ద పరోటా కాకుండా ఇంకా చిన్న కొంచెం కొంచెం పెద్దగా ఉంటాయి పరోటాలు. దాంట్లో కర్రీ వేసుకుని బై ద వే గైస్ ఏదో ట్రిప్ ప్లాన్ అంటున్నాం అనమాట. దాని కాంటెక్స్ట్ ట్రిప్కి వెళ్తున్నప్పుడు ఎస్ఎస్ హీరోలు అన్నట్టు వచ్చేటప్పుడు కార్తీక్ బ్రదర్. కానీ ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు మనం కన్యాకుమారి వరకు ఎలా మేనేజ్ చేయొచ్చు, కానీ అక్కడి నుంచి ట్రావెల్ ఏదో ఒకటి చేయాలి. ట్రావెలర్ లేకపోతే అలాంటిది ఏదో ఒకటి ఎవ్రీ ప్లేస్ లో మనకి వాట్ ఈస్ ఎక్సైటింగ్, వాట్ ఈస్ మోస్ట్ ఎక్సైటింగ్ రాసుకుంటే దాన్ని బట్టి కొన్ని ఎస్ లు నోలు చేసేసి నోలన్నీ పక్కన పెట్టేద్దాం ప్లేస్ లు. ఓకే. A few moments later. అయిపోయింది ఫ్రెండ్స్, అన్నీ సర్దేసుకుని రాత్రి 3 అయిందా 4 అయిందా. ఈయన ఇంటికి వస్తే ఎప్పుడు టైంకి పంపడు ఇంటికి కావాలి మనుషుల్ని. నైట్ అయింది కదా పంటరు జనాలు. ఇప్పుడు సాటర్డే రోజు ముందర ఆఫీస్లో ఎవడన్నా చూసారని టైంకి రాకుండా 3 వరకు దొబ్బించుకుంటే ఇలాగే ఉంటుంది. మాలోకి పంపుతారు.
మాకు వీకెండ్స్ అంటే ఫ్రైడే నైట్ మొదలు, సాటర్డే నైట్ మొదలయ్యి సండే మధ్యాహ్నానికి అయిపోతాయి. బాయ్ ఫ్రెండ్స్. అసలు ఎలా పడుతున్నావు, ఎలాగున్నాను చూసావా, నైట్ 12 నూనె ఎట్టుకుని జిడ్డుగాళ్ళగా. నువ్వు చెప్పేదాకా తెలియట్లేదు, యాక్చువల్లీ కనిపించట్లేదు మనం ఇక్కడ. ఓ కనపడుతుంది, లో లైట్ సూపర్ వచ్చేస్తుంది ఇది. ఓకే ఓకే నీకు అర్థం కావట్లేదు అంతే. ఓకే ఫ్రెండ్స్. An eternity later. One second, I'll show you how you are looking. హాయ్ గాయస్, ఇప్పుడు మా కట్టు మావాడు ఎలా ఉన్నాడో చూపిస్తాను. మీకు మెంటల్ వచ్చేస్తుంది, ఆగండి. బాగున్నావురా నువ్వు. ఎలా ఫేస్ వంకరగా పెడితే నేను కూడా వంకరగా పడతాయి. అది ఎలా అంటావు స్టైల్ మోడో బ్లాగర్. మోడో బ్యాడ్మింటన్ బ్లాగర్. ఓహో, ఇప్పుడు ఇది పెట్టుకుని బ్యాడ్మింటన్ ఆడతావారా నువ్వు? మామూలుగా ఇలా కొట్టగానే స్మాష్ ఇది వెళ్ళిపోద్ది కాకుతోగా. వాళ్ళు నీకు ఈ మీమ్ తెలుసు కదా, కొన్ని ఇప్పుడు కెమ్మె దీనికి ఏం కాదు, ఇట్స్ స్ట్రాంగ్ అంటిల్ అండ్ అన్లెస్ ఐ అది యూ కిస్ ది ఫ్లోర్. యా బై గైస్. దిస్ ఇస్ పుల్లల ప్రణయ్ వర్మ. పుల్లల వాట్? ఓకే